నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. భారతీయకరణ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. అన్ని రంగాల్లో కూడా మార్పులు తీసుకొస్తుంది మోదీ ప్రభుత్వం. తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ను సేవా తీర్థుగా మార్చారు. ఒక కొత్త భవనాన్ని నిర్మించారు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సేవా తీర్థుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మరి ఎందుకు ఈ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం కానీ, ఈ బ్రిటిష్ వారి మనస్తత్వం నుంచి, ఆ బానిసవాద మనస్తత్వం నుంచి బయటపడి భారతీయకరణ వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరమేమో, దీనిపై కూడా కొంతమంది రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నారు, దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే రాజు గారు. మురళీ గారు నమస్తే అండి. సో సేవా తీర్థ్ అనేది స్వచ్ఛమైనటువంటి భారతీయ పేరు. ఆ పేరులోనే మనకు అర్థమవుతోంది. ఏంటి సార్ ఈ పేర్లు మార్చడము? ఈ 70-75 సంవత్సరాల్లో ఇలాంటి ప్రయత్నం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ముందుగా మీ స్పందన సార్. రాజుగారు పేరు మార్చలేదు. కొత్త కార్యాలయము పేరు అలా పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆఫీస్ పేరు సేవా తీర్థ్ అనేటువంటి ఒక పేరు పెట్టారు. అది వింతగా అనిపిస్తుంది. పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని పెట్టారు అనుకోండి, ఏం సమస్య లేదు. ఇది ఇప్పుడు భారతీయుల యొక్క భాష ఏంటి అంటే, పిఎంఓ అనేది భారతీయుల భాష. నార్త్ బ్లాక్ అనేది భారతీయులందరూ మాట్లాడేది, సౌత్ బ్లాక్ అనే ఇవన్నీ కూడా బ్రిటిష్ వాడు మనకు నేర్పించి వెళ్ళాడు. అదే కరెక్ట్ అనుకునే మూడ్లో ఉన్నందుకు ఎందుకు ఇలా మారుస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, మనము మెంటల్లీ భారతీయులుగా లేము, మెంటల్లీ ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయాను కనుక కంఫర్టబుల్గా ఉంటుంది. పిఎంఓ అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. రాజుగారు, మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అని భారతదేశంలో ఎవరినన్నా అడగండి, ఆ రేస్ కోర్స్ అని అంటారు. 7 రేస్ కోర్స్ అదేదో పేరు అంటుంటా కదా. ఈ 7 రేస్ కోర్స్ లేకపోతే ఈ రాజ్పథ్, ఇప్పుడు రాజులే పోయినాక కూడా స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఈ రాజ్పథ్ లేంది, ఈ 7 రేస్ కోర్సు ఆ కోర్సు ఇది ఏంది? సో ఇవన్నీ ఏంటి అసలు? మీరు మీరు బ్రిటిష్ వాళ్ళ ఏమన్నా? ఆ బ్రిటిష్ లెగసీ ఏదైతుందో అది మనకు అంటిపెట్టుకొని ఉంది. మన మైండ్ అంతా బ్రిటిష్ మయం అయిపోయింది. చాలాసార్లు ఇప్పుడు సేవా తీర్థ్ అంటే తెలుగులో ఏమనాలన్నా అని అడుగుతున్నాను. సేవ అంటే సర్వీస్, తెలుగులో సర్వీస్ అనాలి. నేను ఫన్నీగా అంటున్నాను. సేవ అనేది తెలుగు పదం అనేది మర్చిపోయారు మనకు. కనుక ఇంగ్లీష్లో చెప్తే అది తెలుగులా కనిపిస్తుంది మనకు. అందుకే నేను తెలుగులో అంటున్నాను. సేవ మీన్స్ సర్వీస్, తీర్థ్ మీన్స్ పిలిగ్రిమేజ్ అంటారు కదా. కనుక ఒక తీర్థ అంటే మామూలుగా పుణ్యస్థలము, పవిత్ర స్థలాన్ని మనం తీర్థం అంటాం, తీర్థయాత్రలు అంటాం. కనుక ఇది బియాండ్ ఇమాజినేషన్ అయిపోయింది. మన మైండ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తలేదు. ఇదేంది, ఏమన్నా తిరుపతికి పోతున్నావా లేకపోతే కాశీకి పోతున్నావా? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోతే తీర్థస్థలం అవుతుందా? ఇది తీర్థస్థలం అనగానే దేవాలయము, పుణ్యక్షేత్రము, ఇది మన మైండ్లో ఉంది. కనుక ప్రజలకు సేవ చేసే స్థలాన్ని, అది ప్రజలకు సేవను అందించే స్థలం, రేస్ కోర్స్ కాదు అది. కనుక రేస్ కోర్స్ అనేది చాలా దూరంగా ఉండేది, మనకు దగ్గరలో ఉండేది కాదు. మీరు మీ నాగరికులు, భారతదేశం యొక్క నాగరికుల యొక్క అన్ని సేవలు అందించే ఒక తీర్థ స్థలము, పవిత్ర స్థలం అది. నాగరికుడు వస్తున్నాడు, సేవలు తీసుకుంటున్నాడు. సేవలు తీసుకునే హక్కు వాడికి ఉంది. ఇవ్వాల్సిన కర్తవ్యము వీళ్ళ ఉంది. అందుకే కర్తవ్య భవన్ అని, కర్తవ్య పత్ అని. కర్తవ్యం ఎవరిది? మినిస్టర్ది, ప్రైమ్ మినిస్టర్ది, ఆయన మినిస్టర్లది, అధికారులది. వాళ్ళ కర్తవ్యం ఏంటి? సేవ చేయడమే వాళ్ళ కర్తవ్యం. ఎవరికి? నాగరికుడికి. కనుక నాగరిక దేవోభవ అని ఇంకొక నినాదం కూడా ఇచ్చారు మోడీ గారు ఈరోజు. ఇంతవరకు మీరు ఏమంటాము, దరిద్ర నారాయణో భవ అంటేనే చాలా ఇబ్బంది అయింది. ఎవరు? స్వామి వివేకానంద ఇచ్చాడు. కనుక దరిద్రుడిని సేవించండి అని, దరిద్రుడే నారాయణరా బాబు, వాడిని సేవించండి మీరు అని అంత గొప్పగా ఆయన చెప్తే, ఇప్పుడు ఆ దరిద్రుడు అవసరం లేదు, కనీసం నాగరికుడిని సేవించండి, నాగరికి సేవ చేయండి. కనుక ఇవన్నీ కూడా రాజుగారు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ సెట్. కనుక మోడీ చేస్తున్నటువంటి పని ఇదేదో రాజకీయం కాదు, ఇదేదో మళ్ళా ముస్లింలకు వ్యతిరేకం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి.
ఇదేదో క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్‌ని తీసేస్తే క్రైస్తవులకు వ్యతిరేకము. లేపోతే ఔరంగజేబు పేరు తీసేస్తే ముస్లింలకు వ్యతిరేకము. ఇలాంటి ఒక నెరేటివ్స్ ఈ దేశంలో పాడయి ప్రతి నాయకుడు మాట్లాడే మాటలవి. పిచ్చి మాటలు. కనుక ఇదంతా కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. కేవలము ఫెనెటిక్‌గా, మతతత్వవాదిగా ఈ రోడ్డు పేరు, ఆ బిల్డింగ్ పేరు, ఆ ఊరు పేరు, ఈ ఊరు పేరు పని కట్టుకొని ముస్లింలు ఉన్నాయి గనుక తీసి హిందువులకు పెట్టాలి. నో! అలాంటిది కాదు. ఇది చాలా డీప్‌గా, చాలా ఆలోచించి చేస్తున్నటువంటి మార్పులివి. కనుక ఇది జీర్ణించుకొనగలిగితే మంచిది మనకందరికి కూడా. ఇప్పుడు రాష్ట్రపతి భవనము దర్శించుకోవడము ప్రజలకు ఎంతో అందరికీ ఇష్టమైన పని. చాలా గొప్ప ఇది గదా! అక్కడికెళ్తుంటారు. అక్కడ మొఘల్ గార్డెన్స్ చూస్తుంటారు. మొఘల్ గార్డెన్స్ ఏంది? మొఘల్ గార్డెన్స్ అది. కనుక మొఘలులు ఎవరు? ఎప్పుడున్నారు? ఎప్పుడు పోయారు? ఎవరికి తెలీదా? మొఘల్స్ ఇంకా ఇప్పుడున్నారా? వాళ్ళు పెంచిన గార్డెన్స్ అవి. ఈ బానిసత్వ చిహ్నాలు ఏవైతున్నాయో అవి అవి పెట్టుకోవాలా మనకింగా ఈ రేస్ కోర్స్ అనేది బానిసత్వ చిహ్నం కాదా? కనుక ఇవన్నీ మార్పులు అమృత్ ఉద్యాన్ అని దాని పేరు పెట్టారు. 2023లో దాని పేరు అమృత్ ఉద్యాన్‌గా మార్చారు. కనుక అక్కడున్న మార్గాన్ని కూడా కర్తవ్య పథ్ అన్నారు. రాజపథ్ కాదు. రాజులు పోయారు. కాలం పోయింది. ఇది ప్రజల కాలం ఇది. ప్రజలు ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వం వస్తది. వాళ్ళు సేవకులు, ప్రజలకు సేవకులు. కనుక ఇది కర్తవ్య పథ్. ఆడ ఉండే వాళ్ళంతా కర్తవ్యాన్ని నిర్వహించాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. అలాగే మహానుభావులు నేతాజీ లాంటి వాళ్లకు ఢిల్లీలో ప్లేస్ లేదు. అందుకే ఆయన పేరున ఒక గొప్ప ఇది కట్టించారు మోడీ గారు. అప్పుడే ఈ పేరు కూడా పెట్టారు కర్తవ్య పథ్ అనేటువంటి పేరు పెట్టారు. మురళి గారు క్షమించాలి మీకు, సారీ టు ఇంటరప్ట్. ఢిల్లీ పేరు కూడా మార్చడానికి ఒక ప్రపోజల్ వెళ్ళింది. ఇంద్రప్రస్థ అనే పేరు పెట్టడానికి ప్రపోజల్ వెళ్ళింది. బహుశా మార్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వీటిలో కూడా ఈ సేవా తీర్థులు కూడా అన్ని ఒకే చోట ఇంటిగ్రేట్ చేశారు. జాతీయ భద్రతా మండలి కార్యాలయం కానివ్వండి, కేబినెట్ సెక్రటేరియట్ కానివ్వండి, పిఎంఓ కానివ్వండి, అన్నిటికీ కూడా ఒకటే చోట చేర్చి వాటికి కూడా పేర్లు మార్చారు. కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2 ఇవన్నీ సెక్షన్లు కూడా. కనుక ఈ పేరు మీరు అన్నట్టుగా పిఎంఓ ఆఫీస్ అక్కడికి రావడమే కాకుండా కేబినెట్ సెక్రటేరియట్ కూడా అక్కడికే వచ్చింది. జాతీయ భద్రతా మండలి యొక్క సెక్రటేరియట్ అక్కడికే వచ్చింది. కీలకమైన ఆఫీసెస్ అన్ని అక్కడికే వచ్చాయి. ఒకే చోట అన్ని సేవలు లభించేటువంటి కనుక దీన్ని కేవలము అదేదో కాంగ్రెస్ చేసిన దానికి విరుద్ధంగా చేయడము లేకపోతే గతంలో వాటిని ఇది చేయడం కానే కాదు. పాలనా సామర్థ్యాన్ని పెంచడానికే ఈ మార్పులు, ఈ భవనాలు, కొత్త భవనాలు ఇవన్నీ కూడా. ఈవెన్ మనకందరికి గుర్తుంది పార్లమెంట్ కూడా కొత్త పార్లమెంట్ వచ్చేసింది. సెంట్రల్ విస్టా అని చెప్పేసి కొత్త కార్యాలయం, కొత్త పార్లమెంట్ కట్టారు. ఇన్నేళ్ళైనా మన పాతది దీన్నే పెట్టుకొని మనం ఉన్నాం. కనుక కొత్త పార్లమెంట్ వచ్చేసింది, కొత్త సెక్రటేరియట్ వచ్చింది. ఈ సెక్రటేరియట్ పిఎంఓ ఆఫీస్ కొత్తది వచ్చేసింది. ఇవన్నిటిని కూడా నిర్మాణం ఆధునికంగా మోడర్న్ డేస్ కు అనుకూలంగా ఉన్నాయి. పేర్లు మనకు మన కల్చర్ కు దగ్గరగా ఉండే పేర్లు వచ్చేసాయి. అదొక్కటే మనకు కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ మోడీ గారు ఈరోజు మాట్లాడుతూ అదే విషయం చెప్పారు. మా పాలనా సామర్థ్యాన్ని పెంచడానికే ఈ కొత్త కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలన్నీ జరిగినాయి. కార్యాలయాలన్నీ ఒక చోటికి తేవడం జరిగింది. అంతే కాకుండా బానిసత్వపు అలవాట్లను కొన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కనుక ఈ అడుగులన్నీ ఎక్కడి వైపు పోతున్నాయంటే వికసిత భారత్ వైపు పోతున్నాయి మన అడుగులు. కనుక కొత్త భారత్ను మనము నవీన భారతాన్ని మనం చూడబోతున్నాము. వికసిత భారత్ అనే ఆత్మనిర్భర భారత్, వికసిత భారత్ ఇవన్నీ ఊరికే స్లోగన్స్ కాదు, కళ్ళకు కనిపించేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కనుక 2047కు ఇంకా 25 ఏళ్ళు ఏదైతుందో 75 ఏళ్ళును సెలబ్రేట్ చేసుకోవడం కాదు, రాబోయే 25 ఏళ్ళకి ఎలా గడపాలి మన ముందు ఒక కర్తవ్యాన్ని పెడుతున్నారు మోడీ గారు. మనం శ్రమించి కష్టపడి మరింత ఎక్కువ కష్టపడి మనము డెవలప్డ్ నేషన్ గా ప్రపంచం ముందు తల ఎత్తుకొని నిలబడడానికి కావలసిన గోల్ ను సెట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఉండుగాక, ఏ ప్రభుత్వం వచ్చినా ఏదైనా సరే 47 అనే ఒక టార్గెట్ పెట్టాడు కనుక ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని కంప్లీట్ చేయాల్సిందే. కనుక ఇది పొలిటికల్ వొకాబులరీ కూడా మార్చేస్తున్నాడు మోడీ మెల్లమెల్లగా. ఏదైతే బానిసత్వ చిహ్నాలు, కొలోనియల్ మైండ్ సెట్ అని అంటాం, ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఈ మైండ్ సెట్ ను కూడా మార్చే ప్రయత్నము
నిరంతరంగా జరుగుతుంది. ఇది ఈ రోజుతోటి కాదు. పొలిటికల్ వొకాబులరీ మార్చేస్తున్నాడు. ఏం చేసి సివిలైజేషనల్ షిఫ్ట్ జరుగుతా ఉంది. కనుక తిరిగి మన నాగరికతను మనం ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఇది ఈ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఈ మార్పులన్నీ వస్తున్నాయి. పరిపాలనలో వస్తున్నటువంటి మార్పులు, ఈ పరిపాలనలో పదాలన్నీ కూడా మన కల్చర్ రిలేటెడ్, మన సంస్కృతికి సంబంధించిన, మన ఆధ్యాత్మికతానికి సంబంధించిన, మన ట్రెడిషన్స్ కు సంబంధించినటువంటి పదాలు మనకు కనపడుతున్నందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీంట్లో పొలిటికల్ వ్యూహం ఏమీ లేదు. భారతీయుల మైండ్ సెట్ ను మార్చేటువంటి ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు. ఇండియనైజేషన్ అంటాం దీన్నే. కనుక ఈ రోజు భారతదేశంలో పొలిటికల్ డిస్కోర్స్ ఏదైతే జరుగుతుందో అందులో ఈ యొక్క సివిలైజేషనల్ ఐడెంటిటీ అంటాం. మన నాగరికతనే మన ఐడెంటిటీ. మీరు అంతెందుకు రాజు గారు, నేను గుర్తు చేస్తున్నాను మీకు ఈ మధ్య కొన్ని చట్టాలు మారాయి. మన చాలా సార్లు ఐపీసీ అంటాం, సిఆర్పిసి అంటాం, లేకపోతే ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా, ఎప్పుడు బ్రిటిష్ వాడి కాలం నాటివి అవన్నీ కూడా. ఈ చట్టాలు 3 కూడా మారినాయి. క్రిమినల్ లా అంటాం. ఈ క్రిమినల్ లాను ఒకటేమో ఐపీసీ అంటాం, ఒకటేమో ఏది సిఆర్పిసి అంటాం, ఇంకోటేమో పీనల్ కోడ్ అంటాం. ఈ 3 కోడ్స్ కూడా మారిపోయినాయి. మారిపోయి వాటి పేర్లు ఏం పెట్టాడు, ఇండియన్ పేర్లు పెట్టారు. ఇవన్నీ ఎవరికి అర్థం కాని, భారతీయ న్యాయ సంహిత ఒకటి, భారతీయ నాగరిక సురక్షా సంహిత అని ఒకటి, అంటే క్రిమినల్ కోడ్ అని. 3వది భారతీయ శిక్ష అధినియం అని చెప్పేసి, అంటే ఇది ఎవిడెన్స్ యాక్ట్ అని. ఇలా ఇవన్నీ మార్చేశాడు, ఆల్రెడీ మార్చేశాడు. ఈ సిఆర్పిసి లేకపోతే ఐపీసీ, ఈ చట్టాలు మనం బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి చట్టాలు ఎవరికి అర్థం కాకపోయినా ఉట్టిగా నోటికి వచ్చేస్తారు. సిఆర్పిసి అని అంటాం, లేకపోతే ఐపీసీ అంటాం, దాని అర్థం ఏమీ తెలియదు. కానీ మీరు ఇప్పుడు హిందీ ఏరియాలో న్యాయ సంహిత అంటే తొందరగా అర్థానికి కనెక్ట్ అవుతాడు వాడు, ఆ పదానికి కాదు దాని అర్థానికి కనెక్ట్ అవుతాడు. నాగరిక సురక్ష అనేది హిందీ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఈ పదాలు తెలుగు కాకపోయినా కనీసం మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడే వాళ్ళు కనుక ఈ దేశంలో హిందీకి సంస్కృతానికి దగ్గరి పదాలు ఇది. శిక్ష అధినియం ఏదైతుందో ఇది ఎవిడెన్స్ యాక్ట్ అనేది వాడికి అర్థమైపోతుంది తొందరగా. కనుక భాష దేని కొరకు ఉంది, భారతీయులకు అర్థం కావడానికి ఉంది. కానీ బ్రిటిష్ వాడు ఇచ్చాడు కనుక మనం ఇప్పటికీ అది మోయాలా? కనుక ఈ విధంగా మన మైండ్ మీద మోడీ పనిచేస్తున్నాడు. కేవలము ఇది తీర్థ స్థలము, ఆ స్థలము అని మనము విల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అలా చేసే ప్రమాదం కూడా ఉంది. రేపటి నుంచి చూడండి అందరూ మాట్లాడతారు. మీకు అంతెందుకు రాజు గారు, నేను గుర్తు చేస్తున్నాను, 26 జనవరి తర్వాత ఫ్లాగ్ హాస్టింగ్ ఏదైతే జరుగుతుందో ఫ్లాగ్ ని దించే పని కూడా జరుగుతుంది. దాన్ని ఏమంటారు, బీటింగ్ రిట్రీట్ అని అంటూ ఉంటారు. బీటింగ్ రిట్రీట్ సెరమనీ జరుగుతుంది. అంటే జెండా దించే పని 3 ట్రైబ్ సర్వీసెస్, ఆర్మీ సర్వీసెస్ ఏముంటాయో వాళ్ళందరికీ వాళ్ళను ఇచ్చేస్తూ డ్రమ్స్, మ్యూజిక్ తో పైప్స్ తో ఉండేటువంటి మ్యూజిక్ ఒకటి ప్లే చేస్తారు. మనం టీవీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీ యాక్చువల్ గా ఇది బ్రిటిష్ సాంప్రదాయంలో ఏంటంటే, ఎప్పుడైనా రాణి ఎలిజబెత్ స్టేట్ విజిట్ చేస్తే, తాను క్వీన్ కనుక, ప్రపంచాన్ని క్వీన్ కనుక, అక్కడ నుంచి మనము బానిసలం ఇక్కడ కనుక మన దగ్గరికి వస్తే బీటింగ్ రిట్రీట్ ప్లే చేసే ఒక విధానం ఉండేది. ఇది తరతరాలుగా ఉంది ఈ దేశంలో. అదే బ్యాక్ పైప్స్, అవే బ్రిటిష్ డ్రమ్ములు, అవే ఇది అవసరమా మనకు? ఇంకా ఎక్కడున్నామా అని. కనుక మనకంటూ మ్యూజిక్ అంటూ లేదా, మనకంటూ పాటలు అంటూ లేవా? ఎంత గొప్ప 64 కళలు ప్రపంచంలో ఎవడి పోషించని కళలు పోషించామే మనము. మనకంటూ ఏం లేకుండా బ్రతుకుతున్నామా ఏమన్నా? కనుక బీటింగ్ రిట్రీట్ యొక్క పద్ధతులు మారాయి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు భారతీయకరణ జరిగిపోయింది అక్కడ కూడా. కనుక అక్కడ ప్లే చేసే ఇది కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చేంజ్. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండియనైజ్డ్. మన వే ఆఫ్ రెస్పెక్టింగ్ అవర్ సోల్జర్స్ ఏదైతే అది ఉంది. కనుక అక్కడ అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్ లో, జ్యుడిషియరీలో, మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రాంతాల పేర్లను భారతీయకరణ వైపు తీసుకెళ్ళడం కానివ్వండి, ఇదంతా కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం కిందకు కూడా వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే మన కల్చర్ గురించి మనం కాకపోతే ఎవరు చెప్పుకుంటారు? మిగతా దేశాలు అన్నింటిలో అదే కదా, వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. న్యూజిలాండ్లో హాకా నృత్యం అని ఒకటి ఉంటుంది, ఇప్పుడు కూడా పార్లమెంట్లో అప్పుడప్పుడు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటిది మనం ఈ బానిసత్వపు అనేటువంటి ఈ బానిసత్వం నుంచి భారతీయత వైపు అడుగులేయాల్సినటువంటి సమయం ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం.
అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక ఆలస్యం మంచి చేశారు. దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని అభినందించాలి. దీన్ని కూడా కొంతమంది తప్ప- ఈ లెఫ్ట్ లిబరల్స్, ఈ సెక్యులర్ వాదులు, సెక్యులర్ కొన్ని పార్టీలు అని చెప్పుకున్నటువంటి పార్టీలు విమర్శించడం చాలా దురదృష్టకరం. విమర్శిస్తూనే ఉంటారు. రేపటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సేవా తీర్థ అన్నారు కదా మోడీ గారు, దీనిపైన ఫన్నీగా జోకులు వేస్తారు, అది వేస్తారు, అన్ని చేస్తూనే ఉంటారు. అందుకే ప్రజలకు ఇది తెలియాలి ఏంటంటే, మోడీ చేస్తున్న వ్యవహారం 10 ఏళ్లలో ఏదైతుందో ఇది సామాన్య విషయమే కాదు. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అనేక కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దేశానికి ఎన్నడూ లేని పార్లమెంటును కొత్తది ఇచ్చారు. ఇప్పుడు 800 కాదు 1000 మందిని పార్లమెంట్ మెంబర్స్ కూడా హాయిగా కూర్చునేటువంటి చేశారు. అలాగే పాతదాన్ని గౌరవిస్తూనే అది మెమొరీగా కూడా ఉంచుతూ ఉన్నారు. కనుక ఏమంటాం, సంవిధాన్ గుర్తు చేసే దాన్ని పెట్టారు. అంటే మన రాజ్యాంగం అక్కడే తయారైంది కనుక దాన్ని ఒక మెమొరీగా మనం పెట్టుకుంటున్నాం. మనమేమో ఎవరిని అవమానించడం లేదు. కనుక పాతదాన్ని నిలుపుకుంటూనే కొత్త వైపు మనం బ్రాండింగ్ చేసుకుంటున్నాం. మనల్ని మనము, మన యొక్క ఆలోచన, మన నాగరికతను మనము బ్రాండింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రయాగ్ రాజ్ అని అంటున్నాం. అలహాబాద్ కాదు, ఇంకా ఇట్ ఈస్ నో మోర్ అలహాబాద్. ప్రయాగ్ రాజ్ అయిపోయింది. మన చాలా మంది ప్రాక్టీస్ లో ఉంది అక్కడ ఉత్తరప్రదేశ్ లో. అంతేకాదు రాజు గారు, మీకు చెప్తున్నాను, కాశీ కారిడార్ ను పునర్నిర్మాణం జరిగింది. కాశీ అనేది జీవితంలో ఒక్కసారి కాశీకి వెళ్ళాలని ప్రతి భారతీయుడి యొక్క సంకల్పం అది కదా. మన యొక్క కల్చరల్ కేంద్రం అది. ఒక ఆధ్యాత్మికము హిందుత్వం మతం కాదు అది. అలాంటిది అంత కుంభమేళ, ఇది ప్రపంచ రికార్డులు అన్ని అక్కడ జరుగుతుంటాయి. ఎందుకు అలా వెళ్తారు? అలా వెళ్తున్నప్పుడు ఈ దేశం ఎవరిది? వీడిదే కదా, అక్కడికి వెళ్లే వాడిదే కదా. ఇది భూమి పుత్రుడు కదా. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయరా మీరు? ఎంత దుర్మార్గమై ఎంతో ఖర్చు చేస్తుంటారు కదా. మొదటిసారి కదా మోడీ గారు వచ్చాక కాశీ కారిడార్ తయారైంది. లేకపోతే ఇది మధ్యప్రదేశ్ లో ఇది ఉంది కదా, అక్కడ కారిడార్ తయారైంది. ఎన్ని కారిడార్ తయారైనాయి? ఇవన్నీ భారతీయులే కదా. భారతీయత అనేది గొప్పతనాన్ని దేన్ని కూడా ఇది చేయలేదు. అవన్నీ కూడా పునర్వైభవ స్థితికి తెస్తున్నారు. మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ లో ఇప్పుడు ఈ మార్పు ప్రారంభమైపోయింది. మాతృభాషకు పూర్తి బలాన్ని చేకూర్చబోతున్నారు. అనేక మార్పులు. దాంట్లో ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే భారతీయ విద్యలో భారత్ వస్తుంది. ఇప్పుడు భారతీయ విద్యలో భారత్ ఒక్కటి లేదు, అన్ని ఉన్నాయి. కనుక భారతీయ విద్యలో భారత్ వస్తుంది. ఎందుకంటే అక్బర్ ద గ్రేట్ చదివారు, లేకపోతే అమెరికా ది గ్రేట్ అని చదివారు. ఇప్పుడు భారత్ ద గ్రేట్ ఏందో తెలుస్తుంది. మ్యాథమెటిక్స్ నేర్చుకునే పిల్లలకు ముందుగా 0 ఎవరిచ్చారనే విషయము తెలియజేస్తారు. దీన్ని IKS అంటారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ను డెవలప్ చేయబోతున్నారు. కనుక నేను ఒకసారి భారత్ లో డిగ్రీ చేసి బయటకు వచ్చినాక గర్వంగా ఫీల్ అవుతాను నేను భారతీయుడినని. అలాంటి మన మైండ్ సెట్ చేంజ్ చేసేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ జరిగేటువంటి విద్యా విధానాన్ని కూడా మోడీ గారు ఆల్రెడీ తెచ్చారు. ఇది ప్రాక్టీస్ లోకి వచ్చేసింది. ఒక 5 ఏళ్లలో దాన్ని మన అనుభవంలో కూడా వస్తుంది. రాజు గారు, విలువలతో కూడిన విద్య కూడా వస్తుంది. మన పిల్లలు మంచి వాళ్ళు తయారవుతారు, పనికొచ్చే పిల్లలు తయారవుతారు. ఇలాంటి మార్పులు ఈ దేశంలో జరుగుతున్నాయి. కరెక్ట్ మురళి గారు. నేను అంటే చాలా బ్రాడ్ సబ్జెక్ట్ ఇది. మనం నట్షల్ లాగా చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. బానిసత్వం నుంచి భారతీయత వైపు అడుగులు పడుతున్నాయి. ఈ అడుగులు ఇంకా వేగంగా పడాలి. ఎవరు అడ్డొచ్చినా సరే, ఎవరెన్ని విమర్శలు చేసినా సరే దేశానికి అవసరం ఇవ్వాలి ఇది. ఇంకా నేను చెప్తాను, ఒక లాస్ట్ పంచ్ లైన్ చెప్తాను. మన దేశం మీసం మెలేస్తున్నటువంటి మొనగాడైన అలాంటి లీడర్ ఈ రోజున భారత్కి ఉండడం అవసరం. కాబట్టి మరికొంత సంవత్సరాల పాటు ఉండాలని మనం కోరుకుందాం. ఈ కల్చరల్ రినైసెన్స్, సాంస్కృతిక పునరుజ్జీవనం ఇంకా వేగంగా జరగాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, మీ యొక్క చర్చలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. మరి ఈ బానిసత్వం నుంచి భారతీయత వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. భారత రూపురేఖలు మార్చేటువంటి ప్రయత్నం చాలా వేగంగా జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ పనులన్నీ కూడా మనం చేస్తున్నాం. సేవా తీర్థ్ కానివ్వండి, కర్తవ్య పథ్ కానీ, కర్తవ్య భవన్ కానీ, కేవలం పేర్లు మార్చడమే కాదు, ఓవరాల్గా రూపురేఖలు మారుస్తున్నారు. భారతీయుల యొక్క మైండ్ సెట్, ఆలోచన విధానాన్ని మార్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమనిపిస్తోంది? మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.